హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టిఫిన్ టైం కబుర్లు. నేను మీ మధు. ఇవాళ మన వీడియో కోటి దీపోత్సవం గురించి. భక్తి టీవీ వాళ్ళు నిర్వహించే కోటి దీపోత్సవానికి మేము ఆదివారం రోజున అనుకోకుండా వెళ్ళడం జరిగింది. అక్కడ మాకు విఐపి పాసెస్ దొరికాయి. సో అందుకనే ఎప్పుడూ వెళ్ళలేదు, ఎప్పుడు చూడలేదు కదా, మనం వెళ్దాం అనుకున్నాం. కానీ అనుకోకుండా స్టేజ్ దగ్గర నుంచి చూసే చాలా గొప్ప అవకాశం మాకు కలిగింది. అట్లాగే మేమున్న దగ్గరనే ఒక స్టేజ్ మీద ఇక్కడ పెద్ద శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కటి కూడా అక్కడ వేసిన సెట్టింగ్ నుంచి అక్కడ జరిగే ప్రతి విశిష్ట కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా ఒక్కసారైనా మన లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది ఇట్లాంటిదైతే. అట్లాగే మేము వెళ్ళిన రోజున స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామికి కళ్యాణం జరిగింది, మహారుద్రాభిషేకం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ అన్నిటిని నేను క్యాప్చర్ చేశాను. సో ఆ వీడియోని ఈరోజు మనం చూద్దాం. కళ్యాణానికి సంబంధించిన వీడియో క్యాప్చర్ చేయడం కుదరలేదు, ఎందుకంటే మేము స్టేజ్కి ఒక సైడ్కి కూర్చున్నాము. సో క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది, కదిలే పరిస్థితి లేదు. సో అందువల్ల కళ్యాణానికి సంబంధించిన వీడియోస్ క్యాప్చర్ చేయలేకపోయాను. కానీ మేము కూర్చున్న స్టేజ్ పక్కనే మహారుద్రాభిషేకం జరిగింది. దాని విజువల్స్ మాత్రం అమేజింగ్గా క్యాప్చర్ అయ్యాయి. మేము 3:30, 4 గేట్ లోపలికి వెళ్ళిపోయాము. అక్కడ నుంచి అక్కడ మొత్తం ఏర్పాట్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మేము వెళ్ళేటప్పటికి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది మాత్రం 6 స్టార్ట్ అయింది ఖచ్చితంగా. ప్రోగ్రామ్ అయ్యేటప్పటికి మనకు అక్కడే 11:30 అట్లా అయిపోయింది. 11 దాటిపోయింది.
పతే హర మహాదేవ శంభో శివ నిగమ ప్రకృత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర మరణ శివ చరమ కరణ పద పర శివ హర శివ శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర మరణ శివ చరమ కరణ పద పర శివ హర శివ శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర మరణ శివ చరమ కరణ పద పర శివ హర శివ
यामेव तद्वीर्य येषु लोकेषु प्रतिष्ठति बिल्वहारतिं दर्शयामि। బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవు. नमो अस्तु सर्वेभ्यो एकेक पृथिवी मनो नैच्छेये दिवितेभ्यः सर्वेभ्यो नमः। शृङ्गात्रयो अस्य पादाब्दे शीर्षे सप्तहस्तादो अस्य इदं पद्मो वृषभो नारवीति महादेवो मध्यारो आविवेश नन्दिहारतिं दर्शयामि। నంది ప్రమథ గణములలో ప్రథముడు అవుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగును. रुद्रस्तस्मै रुद्राय नमोऽस्तु। रुद्रहारतिं दर्शयामि। పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు. पूर्ण पुरस्ताद् उन्मध्यतः पूर्णमासीदिकाय तस्याधिसंवसन्त उत्तमेनागह्यमादयन्ताम् कुम्भहारतिं दर्शयामि। ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టి ఘోష తొలగు.
ఇరవాసాం విచక్షణం అవిరాసం జుహోతన యస్య భాంతిరస్మయో యస్య కేతవః యస్యేవా విశ్వా భువనాని సర్వా సకృత్యకాభిరపి సంవసానః అగ్నిర్నా దేవः సువితే దధాతు నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. శ్రీరస్తు సమస్తమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు శతమానం భవతి సదాయః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.
ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.